హాయ్ ఎవ్రీవన్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరే లాస్ అవుతారు. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ ఈసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్లో కనిపించాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చుంటారు. బిఫోర్ ప్రొసీడింగ్ ఇన్ టు ద వీడియో ఒక చిన్న నోట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఈ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ యువర్ లైఫ్. బీటెక్ కాలేజ్లో మంచి కాలేజ్లో ప్లేస్ తెచ్చుకోవడానికి లేదా మీకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టు కాలేజెస్లో ప్లేస్ అవ్వడానికి కౌన్సిలింగ్ క్రూషియల్ రోల్. స్టార్టింగ్ ఫ్రమ్ ది ఫీ పేమెంట్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ఆప్టింగ్, తర్వాత సీట్ అలాట్మెంట్, ఈ ప్రాసెస్ అంతా కూడా అర్థం అవ్వాలి, అర్థం చేసుకోవాలి, పర్ఫెక్ట్గా చేయాలి, తేడా చేయకూడదు ఎక్కడా కూడా. ఓకే, సో మీరు అనుకున్న కాలేజ్ అన్నా, మీ ర్యాంక్ తగ్గట్టు కాలేజ్ అన్నా కూడా మీకు ఒకవేళ కనుక ఎలా చేయాలి, ఏం చేయాలి, సరైన గైడ్ లేదు అనుకుంటే మేము 1-on-1 కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఇస్తున్నాము. పర్సనలైజ్డ్ గైడెన్స్ ప్రతి స్టూడెంట్కి వాళ్ళ యొక్క డిజైర్స్ బట్టి మేమైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కనుక కావాలి అంటే ఇక్కడ కనిపిస్తుంది నెంబర్కి. మీకు 1-on-1 కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి అనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఫీ ఉంటుంది, ఫీ పే చేయాలి. ఓకే, అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం మేము చూసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే ఈ కౌన్సిలింగ్ అనేది, ఈసెట్ కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది. యాజ్ వి ఆల్ నో దట్, మనందరికీ తెలుసు. నేను ఆల్రెడీ చెప్పాను కూడా. ఒకవేళ తెలియకపోతే ఇదే దాని యొక్క మీనింగ్. ఆన్లైన్ కౌన్సిలింగ్ అవుతుంది. ఎవరికి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అవుతుంది? స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ప్లస్ ఆన్లైన్ కౌన్సిలింగ్ రెండూ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఆన్లైన్ కౌన్సిలింగ్ అంటున్నారు కదా, జెరాక్సెస్ ఎందుకు, లేకపోతే సర్టిఫికేట్స్ అవసరమా, ఆన్లైన్లో ఏం చేస్తారు, 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ తీసుకోమని అంటున్నారు, అవసరమా అది అని చెప్పి నన్ను కూడా అప్రోచ్ అయ్యారు స్టూడెంట్స్. ఓకే, సో హియర్ ద పాయింట్ ఈస్, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మీ అందరికీ తెలియాలి. ఆ డాక్యుమెంట్స్ ఏం కావాలి అనే దానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ ద వీడియో. ఓకే, అండ్ దెన్ తర్వాత వచ్చేసినప్పటికీ మనకి ఇప్పుడు ఏవైతే ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జెరాక్సెస్ 2 sets జెరాక్సెస్ తీయించుకోండి. ఓకే, అది ఎందుకంటే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు కాలేజ్కి వెళ్తారు కదా, కాలేజ్కి వెళ్ళేటప్పటికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు జెరాక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. జెరాక్సెస్ కావాలి కాబట్టి అవి తీసుకుంటారు. బట్ అదే కాకుండా ఎవరైతే ఆఫ్లైన్కి వెళ్తారో, ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్తారో వాళ్ళకి కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని జెరాక్స్లు కావాలి. అన్న ఆన్లైన్ అంటున్నాం, మరి ఆఫ్లైన్ ఎందుకు అంటే, ఆఫ్లైన్ మీకు ఏదైనా ఆన్లైన్లో జరగకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టుకున్న తర్వాత ఆన్లైన్లో మీకు చాలా టైం అయిపోతుంది. ఇంకా రేపటితో సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్లోజ్ అయిపోతుంది. స్టిల్ ఇంకా ఆన్లైన్లో వెరిఫై కాలేదు, మీకు టెన్షన్ వచ్చేస్తుంది. లేదా సమ్ ఎర్రర్స్ ఉన్నాయి, మీ అప్లికేషన్ ఫామ్లో నేమ్ తప్పు ఉంది, లేకపోతే ఇంకోటి తప్పు ఉంది, ఇంకేదైనా అదర్ డీటెయిల్స్ తప్పు ఉంది అనుకుంటే మీకు ఆన్లైన్లో ఇదంతా చేయడం కరెక్ట్ కాదు, లేకపోతే నేను చేసింది కరెక్ట్ కాదేమో అనిపిస్తే మీరు హెల్ప్ లైన్ సెంటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మీకు. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడే మీకు ఆన్లైన్ హెల్ప్ లైన్ సెంటర్ అనేది మీకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మీ డిస్ట్రిక్ట్కి తగ్గ హెల్ప్ లైన్ సెంటర్ ఇస్తారు. అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ ఆఫ్లైన్లో వెరిఫై చేయించుకోవచ్చు. అందరూ కాదు, ఆన్లైన్లోనే జరుగుతాయి అందరికీ. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికన్నా ఎర్రర్స్ ఉంటే అలాంటి వాళ్ళకి ఒకవేళ భయం పడితే వాళ్ళు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లోకి వెళ్ళి కూడా చేయించుకోవచ్చు. అలాంటి టైంలో దే నీడ్ జెరాక్స్. ఓకే, చాలా క్లియర్గా చెప్పాను నేను. నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంతే క్లియర్గా నేను చెప్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడు జెరాక్స్ కావాలి కాబట్టి ఆ సెట్ ఆఫ్ జెరాక్స్ అన్ని తీసుకొని ముందే ఉంచుకుంటే చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్తున్నాను. ఓకే, సో ఇది ప్రాసెస్ అయితే జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అందరికీ కూడా ఆన్లైన్లోనే అయిపోతుంది. బట్ ఎవరికైతే ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఆఫ్లైన్కి వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి, ఎవరైతే ఈసెట్ 2026 అప్పుడు మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేస్తారు కదా, లైక్ ఫీ పేమెంట్ చేసి మనకి ఈసెట్ ఎగ్జామ్ కన్నా ముందు, గుర్తుందా? అప్పుడు ఎవరైతే ఓసీ కేటగిరీ అయితే ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన వాళ్ళన్నా, లేదనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వాళ్ళన్నా, ఇన్కమ్ అప్లోడ్ చేసుకున్న వాళ్ళన్నా, రిమైనింగ్ అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ ఉన్నాయో వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేట్స్ ఈ కౌన్సిలింగ్ అవసరం లేదు. డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేసుకోవడమే తప్ప ఈ కౌన్సిలింగ్కి మళ్ళీ మీకు కొత్త సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అని చెప్పి అడగదు. మీకు సర్టిఫికేట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అప్పుడు మీకు అన్ని కనిపిస్తాయి, మీరు పెట్టినవి అన్ని కరెక్ట్ 100% పర్ఫెక్ట్ అనుకుంటే దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్ అగైన్ అండ్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ టేకింగ్ ఎనీ సర్టిఫికేట్స్ టు ది హెల్ప్ లైన్ సెంటర్స్. అలాంటి వాళ్ళు మీరు ఫర్దర్గా వెబ్ ఆప్షన్స్కి కూడా ప్రొసీడ్ అయిపోవచ్చు. నేను కంప్లీట్ A to G కౌన్సిలింగ్ ప్రాసెస్ చెప్పేటప్పుడు ప్రతి ముక్క మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పటికి అర్థమైంది కదా, నేను చెప్పిన ప్రతి ప్రాసెస్ కూడా ఇదే జరుగుతుంది. ఎవరైతే 100% ఆల్రెడీ మీరు ముందు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నారో, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవో, వాళ్ళకి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరిగిపోతుంది. వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని అడగదు.
ఇర్రెస్పెక్టివ్ మార్క్స్ మెమోస్ ఏవైతే డిప్లొమా ఉన్నాయో అవి మాత్రమే అడగడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప రిమైనింగ్ ఏమీ అడగదు. చాలా సింపుల్గా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరిగిపోతుంది. ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు సెట్ ఆఫ్ జెరాక్సెస్ తీసుకొని హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళొచ్చు. అండ్ ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ రెండు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా జెరాక్సెస్ కావాలి, వెదర్ వాళ్ళు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కూడా అటెంప్ట్ చేయాలి కాబట్టి. సో ఐ హోప్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ వెయిట్. అండ్ 1-on-1 పర్సనలైజ్ గైడెన్స్ కావాలి అంటే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, దానికి కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.